మనతోటి. ఓకే ఓకే జమీల్, మరొకరు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. yes please go ahead. మీ పేరు చెప్పండి. చెప్పండి మిత్రమా, మీ పేరేం పేరండి? నా పేరు శ్రవణ్ కుమార్ సార్. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ను కొన్ని రోజుల పాటు పోస్ట్పోన్ చేసినట్టుగా మనకి ఇప్పుడే బీసీసీఐ ప్రకటించింది కాబట్టి ఈ విషయంలో మీరు ఎలా భావిస్తారండి? మీరు ఎలా దీన్ని స్పందిస్తారు? కరెక్టే సార్, అది మంచి అభిప్రాయమే. కాకపోతే మన సైనికులు వచ్చేసి భారతదేశంలో అక్కడ బార్డర్ పైన కొట్లాడుతున్నారు వాళ్ళు. మనం ఇక్కడ కూర్చొని ఐపీఎల్ లో ఈ ఎంటర్టైన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది. ఎస్, అంటే దీనికి కొంచెం ఒక ఆర్థికంగా కూడా మనకు బలపడే అవకాశం ఉంటుంది కదా. ఐపీఎల్ కనుక హైదరాబాద్లో నిర్వహించిన కానీ మన దేశంలో నిర్వహిస్తున్న సమయంలోనే మనకు ఒక ఎకనామికల్లీ వీ కెన్ సేవ్ సమ్ మనీ అని వస్తున్నారు. కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది, అది కొంచెం ఆగిపోతుంది. ఈ విషయంలో మీరేమంటారు? అది కోట్లాది రూపాయలు వచ్చేసి మన స్టేట్ వరకే సార్, ఇది కానీ మన భారతదేశం కోసం పోరాడుతున్నారు కదా సైనికులు. ఎస్, this is the patriotism you are showing to us. Anyway, very good, congratulations and most of all welcome to your words. Anyway, చెప్పండి. ఇప్పుడు మన భారతదేశం కోసం వాళ్ళు రాత్రి కష్టపడి వాళ్ళు మనను సుఖంగా రాత్రి పూట నిద్రపోయేలా చేస్తున్నారు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి. మనం ఇక్కడ ఫ్రెండ్స్ తో కూర్చొని భార్య పిల్లలతో ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూడడం అది ఏమాత్రం కరెక్ట్ సార్? అది కరెక్ట్ కాదు. అది ఇది బ్యాన్ చేసడమే 100% కరెక్ట్ ఇది. రైట్. ఇంకా లెనిన్ ఇంకెవరైనా ఉన్నారా మనతో మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీని?